ఈ ఇబ్రహీంపట్నంలో పట్టుబడ్డటువంటి ఈ ఫ్యాక్టరీ నడిపే, అంటే ఇక్కడ ఫ్యాక్టరీ ఉంది కదా, ఈ రెండో ఫ్యాక్టరీ నడిపేటువంటి జనార్దనం, చంద్రబాబు నాయుడు, జయచంద్రారెడ్డి, వీళ్ళతో మీరు కాపురం చేయటం ఏంటి? వాళ్ళంటే మీతో కాపురం చేసి జగన్ డబ్బులు పంపిస్తున్నారంట. ఇది పాపంగా అసలు నవ్వు రావట్లేదు అసలు మీకు. తెలుగుదేశం కార్యకర్తలకు కూడా మా వాళ్ళు బరిదెక్కించేశారని చెప్పని. చూసారా మీ వాళ్ళ పాపాలు? తెలుగుదేశం కార్యకర్తలు మీకే చెప్తున్నాను, చూసారా మీ వాళ్ళ పాపాలు? సురేంద్ర నాయుడు, జయచంద్రారెడ్డి ఏదో మామూలుగా సినిమాల్లో కోయిదారులు చూపిస్తారు. ఎన్టీఆర్ పక్కన ఆయన, చంద్రబాబు పక్కన జయచంద్రారెడ్డి, చంద్రబాబు పక్కన సురేంద్ర నాయుడు, చంద్రబాబు పక్కన జనార్దనం. ఎవడెవడ ఈ లిక్కర్ దొంగ లిక్కర్ ఫ్యాక్టరీలు నడిపే వాళ్ళందరూ కూడా చంద్రబాబు పక్కన నేను, చంద్రబాబు పక్కన నేను, చంద్రబాబు పక్కన నేను. సిగ్గేదా అని అడుగుతున్నాను. ధర్మం చెప్పండి. మీరు తెలుగుదేశం కార్యకర్తలు వస్తే ధర్మం చెప్పండి. ఇక ఆయన చెప్పారు కదా ఈ జయచంద్రారెడ్డికి లింకు అది ఇదని. జయచంద్రారెడ్డికి మెయిన్గా ఫ్యాక్టరీ ఉండి నడిపినటువంటి కట్టా సురేంద్ర నాయుడు ఉన్నాడు కదా. కట్టా సురేంద్ర నాయుడు ఎప్పటి నుంచి తెలుగుదేశం ఫ్యాక్టరీ నడుపుతున్నది అతనే కదా. కట్టా సురేంద్ర నాయుడు ఎప్పటి నుంచి ఉన్నాడు తెలుగుదేశంలో? 2001 సంవత్సరంలో ఒక గొడవయ్యి దాని తాలూకా అంటే ఒక ఎలక్షన్ జరిగితే, ఎంపీటీసీ ఎలక్షన్లు 2001లో ఎంపీటీసీ ఎలక్షన్ జరిగితే 2002లో ఓ మర్డర్ చేశారా లేదా? అప్పుడున్న కాంగ్రెస్ ఒకరిని మర్డర్ చేస్తే ఈ కట్టా సురేంద్ర నాయుడికి యావజ్జీవ శిక్ష పడిందా పడలేదా? అది కూడా మేమే చేయించామా? మీ దగ్గర ఉండే కూడా. సరే యావజ్జీవ శిక్ష పడితే ఏంటి? ఆడు ముద్దాయి అంటారా? ఈ యావజ్జీవ శిక్ష పడితే అతను హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళాడు. ఈ కాగితం ఏంటంటే హైకోర్టు హైకోర్టు జనరల్ ఇది. హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళాడు. ఇది అప్పీల్కి వెళ్ళినటువంటి కేసు పేరే కట్టా సురేంద్ర వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కేసు పేరు కట్టా సురేంద్ర వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ కేసు పేరు హైకోర్టులో ఎందుకు వెళ్ళాడంటే, జిల్లా కోర్టులో 302 సెక్షన్ ప్రకారం యావజ్జీవ శిక్ష పడింది, ఈ కేసు కొట్టేయమని వెళ్ళాడు. వెళ్తే హైకోర్టు కన్ఫర్మ్ చేసింది, లేదురా బాబు నువ్వు నిజంగానే చంపేశావు, లేదు నేను నమ్ముతున్నాను, నువ్వు యావజ్జీవం చేయని చెప్పి చంపేసింది, ఖరారు చేసింది. అంటే దీంట్లో తప్పే ఉందండి అంటారా? మరి కట్టా సురేంద్ర నాయుడు వాళ్ళు బయట ఎట్టా ఉన్నాడు? 2014లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, లోకేష్ నాయుడు మంత్రి అయిన తర్వాత 2016-17లో క్షమాభిక్షతో మీరు కదా వదిలింది అతన్ని. మీ ప్రభుత్వమే కదా అతనికి క్షమాభిక్ష పెట్టి అతన్ని బయటికి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? కట్టా సురేంద్ర నాయుడు అనేటువంటి ఇవాళ దొంగ మద్యం ఫ్యాక్టరీ నడుపుతూ పట్టుబడినటువంటి జయచంద్రారెడ్డికి అతి ప్రియమైనటువంటి పార్ట్నర్, ఇవాళ ఫ్యాక్టరీ నడుపుతూ పట్టుబడినటువంటి కట్టా సురేంద్ర నాయుడికి క్షమాభిక్ష ద్వారా నేరం మొత్తం మాఫీ చేసి జైలు నుంచి బయటికి తీసుకొచ్చింది ఎవరు? నారా చంద్రబాబు నాయుడే కదా, మీ ప్రభుత్వమే కదా. మీ ప్రభుత్వంలోని క్షమాభిక్ష రావాలంటే ఏం చేయాలి? టోటల్గా జైలు నుంచి క్లీన్ సర్టిఫికేట్ రావాలి, కింద ఎస్ఐ దగ్గర నుంచి, స్టేషన్ హౌస్ ఆఫీసర్ దగ్గర నుంచి మొత్తం కావాలి, రెవెన్యూ వాళ్ళ దగ్గర నుంచి కావాలి. వీడు తగాదాలని మర్చిపోయి, వీడు తగాదా కోరు కాదు, ఆవేశపరుడు కాదు, వీడు బయటకు వస్తే మర్డర్లు చేయడు అని క్లీన్ సర్టిఫికేట్ మొత్తం కింద నుంచి పై దాకా అన్ని డిపార్ట్మెంట్లు వెళ్తే, చివరికి దాన్ని హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ముఖ్యమంత్రి గారికి వెళ్తే, ముఖ్యమంత్రి గారు దాన్ని గవర్నర్కి పంపిస్తే, గవర్నర్ గారికి చంద్రబాబు నాయుడు అంటే ముఖ్యమంత్రి పంపించింది కరెక్టే అనిపిస్తే ముద్ర వేస్తే బయటకు వస్తాడు క్షమాభిక్షలు పెట్టి. మీరు గవర్నమెంట్కి రాగానే ఈ బయటకు ఎట్ట వచ్చాడు ఈ సురేంద్ర నాయుడు. మీకు ఎంత చనువు లేకపోతే, మీకెంత లింకులు లేకపోతే, మీకెంత పార్ట్నర్ కాకపోతే, అతని దగ్గర నుంచి మీకు ఎంత లబ్ధి చేకూరకపోతే, ఎందుకు ఒక మర్డర్ కేసు ముద్దాయిలో నిర్దాక్షిణ్యంగా ఒకరిని చంపేసిన వాడిని క్షమాభిక్ష పెట్టి మీరు తీసుకొచ్చారు మీ ప్రభుత్వం రాగానే? ఎందుకని?
చెప్పరా? చెప్పాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? ఆయనే మీతో మాట్లాడిచ్చేసాడా? జగన్మోహన్ రెడ్డి గారే మీకు ఫోన్ చేసి ఈ మనోడు నాయుడిని వదిలేసేయండి అని చెప్పాడా? జయచంద్రాన్ని చేర్చుకోమని చెప్పాడా? చేర్చుకునేప్పటికీ అతనికి అరే బాబు నాకు ఆ ఆఫ్రికాలో ఈ ఆఫ్రికాలో కింద ఆఫ్రికా పై ఆఫ్రికా అన్ని ఆఫ్రికాల్లో నాకు ఉందని చెప్పి ఇచ్చాడు కదా. ఎందుకు ఇచ్చారు సీటు? అప్పుడు దాకా ఎవరున్నారు మీకు? అప్పుడు దాకా మీకు జెండా మోస్తున్నాడు ఎవడు? మీకు అప్పటికే ఒక కుటుంబం ఉంది తంబళ్ళపల్లిలో, ఒక టీడీపీకి మీకు ఒక కుటుంబం ఉంది. వాళ్ళు టీడీపీ నుంచి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేయంగానే మీరు ఎవరి మీద ఆధారపడ్డారు? ఎవరి మీద ఆధారపడ్డారు? శంకర్ యాదవ్ కదా? గుర్తున్నాడా శంకర్ యాదవ్? శంకర్ యాదవ్ గుర్తున్నాడా అన్న? కొన్ని తెలుగుదేశం కార్యకర్తలందరికీ గుర్తే కదా, చిత్తూరు జిల్లా వాళ్ళందరికీ గుర్తే కదా. 2009లో గెలిచినటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యే మిమ్మల్ని కాదని జగన్మోహన్ రెడ్డి గారితో వెళ్ళిపోతే మీరు దిక్కులేని స్థితిలో గతిలేని స్థితిలో ఉంటే మీ జెండా మోస్తున్నది శంకర్ యాదవే కదా. 2014లో 2019లో మీరు బీఫారం ఇచ్చింది శంకర్ యాదవ్కే కదా. మరి అటువంటి 2024 దాకా కూడా శంకర్ యాదవ్ జెండా మోస్తున్నాడు కదా. శంకర్ యాదవ్ని ఏం చేశారు? ఎందుకు తోసేసి జయచంద్రారెడ్డికి ఇప్పుడు మీరు తప్పుడు మాటలు మాడుతున్నారు కదా, పెద్దిరెడ్డి కోవర్టు, జగన్ రెడ్డి కోవర్టు అని. ఆ జయచంద్రారెడ్డి మా కోవర్టుకి జయచంద్రారెడ్డికి ఎందుకు ఇచ్చారు టికెట్టు? శంకర్ యాదవ్ని తోసేసి ఎందుకు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? అతని దగ్గర పాపపు సొమ్ము ఉంది, ఆఫ్రికాలో సంపాదించే సారా డబ్బు ఉందనే కదా మీరు ఇచ్చింది. ఎంత తీసుకుని ఇచ్చారు టికెట్ అనండి? ఎంత సొమ్ము తీసుకుని టికెట్ ఇచ్చారు? ఇప్పుడు ఈ సురేంద్ర నాయుడు కదా మిమ్మల్ని తీసుకొచ్చి బేరం మాట్లాడి ఇప్పించింది టికెట్ జయచంద్రారెడ్డికి. ఈ పాపాలకు టీడీపీ కార్యకర్తలకు తెలియవా? చిత్తూరు వాళ్ళకి అందరికి తెలుసు కదా. రోజు పార్టీ ఆఫీస్ దగ్గర ఉండే వాళ్ళకి కూడా తెలుసు కదా. శంకర్ యాదవ్ని ద్రోహం చేసి జయచంద్రారెడ్డికి ఎంత తీసుకుని ఇచ్చారు టికెట్? ఇవాళ మీకు అటు దొరికేసేపటికి మాకంట కడతారా? ఈ అసలు ఏమన్నారు కోవర్ట్ అంటే ఏంటి? మామూలుగా మీ దగ్గర దొంగలు దొరికితే కోవర్ట. అసలు మా కోవర్టులందరినీ మీరెందుకు చేర్చుకుంటున్నారు? మంత్రి పదవులు ఎందుకు ఇస్తున్నారు? మీరు మా కోవర్టును చేర్చుకుని నూజివీడులో మంత్రి ఎందుకు ఇచ్చారు? మీరు మా కోవర్టును చేర్చుకుని రామచంద్రాపురంలో మంత్రి ఎందుకు ఇచ్చారు? మా కోవర్టును చేర్చుకుని మీరు బందర్లో ఎంపీ సీట్ ఎందుకు ఇచ్చారు? మీరు మా కోవర్టును చేర్చుకుని ఒంగోలులో ఎంపీ టికెట్ ఎందుకు ఇచ్చారు? మా కోవర్టును చేర్చుకుని నెల్లూరులో ఎంపీ టికెట్ ఎందుకు ఇచ్చారు? ఇట్లా లెక్కకి మిక్కిలు కదా. మా కోవర్టులు మీ దగ్గర ఉన్నారు కదా, తోసేయండి బయటికి. మరి వాళ్ళని సస్పెండ్ చేయరా? ఉంచుకుంటారా కోవర్టులని దొరికే వరకు? ఏం కొడుతున్నారు వాళ్ళ దగ్గర? కాబట్టి నోటు కాస్త అద్దు పొద్దు శుద్ధి ఉంటే బాగుంటుంది. పాపాలు మీరు చేసి మీ పాపపు కంపు